మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ అనే మహాశయుడు కనుగొన్నటువంటి ఈ వ్యాధి సాధారణంగా వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి సోకే వ్యాధి. వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి ఈ వ్యాధి సోకుతుంది కనుక ఈ వ్యాధి నిర్ధారణకు చేసే అద్భుతమైనటువంటి నిర్ధారణ పరీక్షను పీసీఆర్ అని అంటారు. ఈ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షా విధానాన్ని పొలిమరేజ్ చైన్ రియాక్షన్ లేదా పీసీఆర్ అని అంటారు. అంటే ఈ పీసీఆర్ ద్వారా జరాయువులో లేదా పిండంలో ఉన్నటువంటి జరాయువులో ఉన్నటువంటి ఉల్బద్రవంలో ఉన్నటువంటి కొద్ది మొత్తంలో ఉన్నటువంటి వ్యాధికారకాలను సైతం గుర్తించవచ్చు. అంటే చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి వ్యాధికారకాలను కూడా గుర్తించడానికి చేసేటువంటి చికిత్సా విధానాన్ని నిర్ధారణ పరీక్షను పీసీఆర్ లేదా పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అని అంటారు. పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అని అంటారు. నెక్స్ట్ తర్వాత వ్యాధి ప్లేగ్. బ్యాక్టీరియా వ్యాధులలో సాధారణంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యాధి కారకం పేరు అన్నప్పుడు ఈ ప్లేగ్ వ్యాధి యొక్క కారకం మిగిలిన యొక్క ఏ వ్యాధి కారకాన్ని యొక్క పేరునైనా ఆ వ్యాధితోటి అనుసంధానించబడి ఉంటుంది. కలరా, విబ్రియో కలరా అంటే కలరా వ్యాధిని కలుగజేసే కారకం విబ్రియో కలరా. టైఫాయిడ్ వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకం సాల్మొనెల్లా టైఫీ. అలాగే లెప్రసీని కలుగజేసే వ్యాధి కారకం మైకోబాక్టీరియం లెప్రీ. కట్కాయ్ వ్యాధి లేదా పెర్చుసెస్ వ్యాధిని కలుగు చేసే కారకం బర్డుటెల్లా పెర్చుసెస్. ఓకే, టెటానస్ వ్యాధి లేదా ధనుర్వాతాన్ని కలుగు చేసే వ్యాధి కారకం క్లాస్ట్రీడియం టెటాని. అంటే వ్యాధి కారకం పేరుతో వ్యాధి ఉంటుంది అంటే, కానీ ఈ ఒక్క ప్లేగ్ వ్యాధిలో మాత్రమే కలుగు చేసే వ్యాధి కారకం ఎర్సీనియా పెస్టిస్. వ్యాధి కారకం పేరు ఎర్సీనియా పెస్టిస్. సాధారణంగా కలుషితమైన గాలి ద్వారా సోకే వ్యాధి. కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ వ్యాధి ప్రధానంగా వాహకంగా గాలి ఉంటుంది. అతిదేయిగా ఎలుకలు ఉంటాయి. అతిదేయిగా ఎలుకలు ఉంటాయి. అంటే అతిదేయిగా ఉన్నటువంటి ఈ ఎలుకల్లో ఈ ఎర్సీనియా పెస్టిస్ ప్రవేశించి తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఎలుకలను సంహరించి గాలిలోకి ప్రవేశించడం ద్వారా ఆ కలుషితమైనటువంటి గాలిని పీల్చినటువంటి మానవునిలోకి సోకే వ్యాధి ప్లేగ్ వ్యాధి. అటువంటి మానవునికి సోకే వ్యాధి ప్లేగ్ వ్యాధి. ఈ ప్లేగ్ వ్యాధిలో సాధారణంగా ఈ ప్లేగ్ వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ. ప్లేగ్ వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ. దీనికి ఈ వ్యాధి నిర్ధారణకు లేదా ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే మందు టెట్రాసైక్లిన్. ఈ వ్యాధి నివారణకు ఇచ్చేటువంటి మందు టెట్రాసైక్లిన్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు. టెట్రాసైక్లిన్ అనే ఔషధాన్ని కనుగొన్నటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావును ఇతను అద్భుత ఔషధాల సృష్టికర్త. టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నందుకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావును అద్భుత ఔషధాల సృష్టికర్తగా పిలుస్తారు లేదా విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా యాంటీబయాటిక్ని కనుగొన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి సైతం ఈ బిరుదు లేదు. కానీ టెట్రాసైక్లిన్ అనే మందు కనుగొన్నందున విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్ అద్భుత ఔషధాల సృష్టికర్తగా పేరుగొంచాడు. ఇతనిలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే సల్ఫర్ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీని మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. అంటే అద్భుత ఔషధాల సృష్టికర్త అయినటువంటి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్నటువంటి టెట్రాసైక్లిన్ లేదా టెట్రామైసిన్ని ఉపయోగించడం ద్వారా నివారించదగే వ్యాధి ప్లేగ్ వ్యాధి. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు అద్భుత ఔషధాల సృష్టికర్త అయినటువంటి ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు
టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నాడు. మరియు ఈ మందును టెట్రాసైక్లిన్ లేదా టెట్రామైసిన్ అనే మందును అమెరికాలో సుబ్బావమైసిన్ లేదా సుబ్బావోమైసిన్ అని కూడా వ్యవహరిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెన్సిలిన్ కనుగొన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కన్నా కూడా అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం వ్యాక్సినేషన్ గురించి ప్రాథమికంగానే చర్చిస్తూ వచ్చాం. ఇప్పుడు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ అనగా వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ అనగా సాధారణంగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిలో వ్యాధిని కలుగజేసే కారకాన్ని వ్యాధి కారకం అని అంటారు. అది గాలి ద్వారా వ్యాధి సోకవచ్చు, నీటి ద్వారా వ్యాధి సోకవచ్చు, లేకపోతే వాయువుల ద్వారా వ్యాధి సోకవచ్చు, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వ్యాధులు సోకవచ్చు, బ్యాక్టీరియా లేదా వైరస్ ద్వారా వ్యాధి సోకవచ్చు, శిలీంధ్రాల ద్వారా వ్యాధి సోకవచ్చు, లేకపోతే ప్రోటోజోవా ద్వారా సైతం వ్యాధి సోకవచ్చు. అంటే వ్యాధిని కలుగజేసే కారకాలు అనేక రకాలైనటువంటి కారకాలను వ్యాధి కారకం, దీనినే యాంటీజెన్ లేదా ప్రతిజనకం అని అంటారు. వ్యాధిని కలుగజేసే కారకాన్ని యాంటీజెన్ లేదా ప్రతిజనకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మానవ శరీరంలోకి వ్యాధిని కలుగజేసే రసాయన పదార్థాలను లేదా జీవులను వ్యాధిని కలుగజేసే జీవ లేదా నిర్జీవ కారకాలను యాంటీజెన్ లేదా ప్రతిజనకం అని అంటారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రతిజనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ ప్రతిజనకాన్ని సంహరించడానికి మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ అయినటువంటి యాంటీబాడీ లేదా ప్రతిరక్షకాలు తయారవుతాయి. దీనికి యాంటీజెన్ ప్రతిజనకానికి వ్యతిరేకంగా తయారయ్యేటువంటి కారకాన్ని యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం. యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం ఎల్లప్పుడూ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కారకాన్ని యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం అంటారు. ఈ రెండింటి మధ్య ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన పోరాటం జరుగుతూ ఉంటుంది, ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాల మధ్య. ఈ ప్రతిజనకం ప్రతిరక్షకాన్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతిజనకం ప్రతిరక్షకాన్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిజనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో దాన్ని సంహరించడానికి ప్రతిరక్షకాలు దోహదం చేస్తాయి. అంటే మరి వ్యాక్సినేషన్ సమయంలో ఏం జరుగుతుంది? సాధారణంగా చాలా సింపుల్ లాజిక్ చూడండి. 1860 సంవత్సరంలో వ్యాక్సినేషన్ పితామహుడైనటువంటి డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ 1860వ దశకంలో వ్యాక్సినేషన్ పితామహుడైనటువంటి ఎడ్వర్డ్ జెన్నర్ తన వైద్య విద్యను అభ్యసించే సమయంలో వారి దగ్గరికి ఒక పశువుల కాపరు వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు కూడా చాలాసార్లు గమనించి ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చికెన్ పాక్స్ లేదా మసూచి సోకినటువంటి వ్యాధిగ్రస్తుడికి మరలా అదే వ్యాధి రెండవసారి రావటం లేదు. చాలాసార్లు మీరు గమనించి ఉంటారు. కాకపోతే ఇదే కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా 1860వ దశకంలో ఒక నిరక్షరాస్యుడైనటువంటి పశువుల కాపరి గుర్తించి అతనికి దగ్గర ఉన్నటువంటి పశువులలో ఒకసారి గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువుకి మరలా రెండవసారి అదే వ్యాధి రావటం లేదు అని గుర్తించి ఎడ్వర్డ్ జెన్నర్కు చెప్పడం గమనించాడు. ఏమని చెప్పాడు? ఒకసారి వ్యాధి వచ్చినటువంటి జీవికి అదే వ్యాధి రెండవసారి రావటం లేదని చెప్పాడు. అంటే రెండవసారి రావటం లేదంటే దానిలో ఉన్నటువంటి ఏదో ఒక రక్షక వ్యవస్థ వల్ల, అంటే ఒకసారి మానవ శరీరంలోకి ఏదైనా వ్యాధికారకం ప్రవేశిస్తే దానిని నివారించడానికి మానవ శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ బయలుదేరుతుంది. దాన్ని నివారించడానికి మానవ శరీరంలో ఏదో ఒక రక్షణ వ్యవస్థ బయలుదేరుతుంది. వ్యాధిని కలుగజేసే కారకాన్ని యాంటీజెన్ అన్నాము. అంటే ప్రతి వ్యాధిని నివారించడానికి మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. దానినే యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం అని అంటారు. ఈ ప్రతిరక్షకాన్ని సంహరించడానికి మానవ శరీరంలో ఉన్నటువంటి
అనేక రకాలైనటువంటి కారకాలు దోహదం చేస్తాయి. అంటే వ్యాక్సినేషన్ సమయంలో ఆరోగ్యవంతమైన మానవుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అతని శరీరంలోకి జీవ లేదా నిర్జీవ అంటే బతికి ఉన్నటువంటి లేదా నిర్జీవంగా ఉన్నటువంటి ఏదైనా కొద్ది మోతాదులో ఉన్నటువంటి వ్యాధికారకాన్ని అతని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా దాన్ని సంహరించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాధిగ్రస్తుడికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్లో ఏముంటుంది? పోలియో వ్యాధికారకం ఉంటుంది. పోలియో వ్యాధికారకానికి అగైనెస్ట్గా అతని శరీరంలో ఏమవుతాయి? శరీరంలో అన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు తయారవుతాయి. అంటే వ్యాక్సినేషన్ సమయంలో ప్రతిజనకాలను ఇవ్వడం ద్వారా ప్రతిరక్షకాలను ప్రేరేపించడం గమనించవచ్చు. వాట్ ఈస్ దట్? వ్యాధికారకంలో వ్యాక్సినేషన్ సమయంలో ప్రతిజనకాలను ఇవ్వడం ద్వారా ప్రతిరక్షకాలను ప్రేరేపించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు చూడండి. అంటే ఎడ్వర్డ్ జెన్నర్ 1860 నుంచి 1890 దశకం వరకు ఈ కాన్సెప్ట్ మీదే ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే వ్యాధిని కలుగజేసే కారకాన్ని మానవ శరీరంలో జాగ్రత్తగా ప్రవేశింపజేస్తే అది కొద్ది మొత్తంలో వ్యాక్సినేషన్ అది ప్రేరేపిస్తుంది, లేదా వ్యాధికారకం నుండి మానవ శరీరాన్ని కాపాడేదానికి దోహదం చేస్తున్నాడు. అంటే ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించినటువంటి వ్యాక్సినేషన్ సిద్ధాంతం ప్రకారం యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలలో ఎడ్వర్డ్ జెన్నర్ ప్రధానంగా 2 లక్షణాలను గుర్తించాడు. ఒకటి, ఒక వ్యాధికి ఒక ప్రతిరక్షకం పనిచేస్తుంది అని చెప్పాడు. అంటే పోలియో వ్యాధికి ఒక ప్రతిరక్షకం, అంటే కలరా వ్యాధికి ఒక ప్రతిరక్షకం, అంటే ఒక వ్యాధికి ఒక ప్రతిరక్షకం ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రెండవ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయితే ఆ మానవుడు బ్రతికున్నంత కాలం ఈ యాంటీబాడీస్ అతని శరీరాన్ని కాపాడుతూనే ఉంటాయి. శాశ్వత జ్ఞాపక శక్తిని కలిగిన ఈ కారకాలు ఒక నిర్దిష్టమైన వ్యాధిని సంహరించడానికి దోహదం చేస్తాయి. ఇది వ్యాక్సినేషన్. అయితే వ్యాక్సినేషన్ ప్రకారం ఏమని చెప్పుకున్నాము? ఒక వ్యాధిని సంహరించడానికి ఒక కారకం దోహదం చేస్తుంది. కానీ ఇక్కడ డిపిటి, డిప్తీరియా, పెర్చుసిస్ మరియు టెటానస్ అనే వ్యాధులు 3 వ్యాధులకు కల్పించే వ్యాక్సిన్ని డిపిటి వ్యాక్సిన్ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిపిటి లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ ఏ వ్యాధులకు ఇస్తారు? నెంబర్ 1 డిఫ్తీరియా, నెంబర్ 2 పెర్చుసిస్, నెంబర్ 3 టెటానస్ లేదా ధనుర్వాతం. ఈ వ్యాధులను కలుగజేసే కారకాలు ప్రత్యేకంగా మీకు అడగకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి. డిఫ్తీరియా, కొరినీబ్యాక్టీరియం డిఫ్తీరియే, బర్డుటెల్లా పెర్చుసిస్, క్లాస్ట్రీడియం టెటానీ, కొరినీబ్యాక్టీరియం డిఫ్తీరియే అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి డిఫ్తీరియా, బర్డుటెల్లా పెర్చుసిస్ అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి పెర్చుసిస్, క్లాస్ట్రీడియం టెటానీ ద్వారా సోకే వ్యాధి టెటానస్. క్లాస్ట్రీడియం టెటానీ అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి టెటానస్. ఈ కారకాల ద్వారా సోకే ఈ 3 వ్యాధులను నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ను డిపిటి వ్యాక్సిన్.